రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 40 నుండి 55 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 45 నుండి 70 రూపాయలు, సన్న చిక్కుడ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 30 నుండి 35 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 20 నుండి 25 రూపాయలు, 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. పాల్యం వంకాయ కిలో 35 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, లలిత వంకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బెండకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 15 నుండి 20 రూపాయలు, బీరకాయ కిలో 15 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయండి. క్యారెట్ కిలో 45 రూపాయలు, బీట్రూట్ కిలో 30 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యాప్సికమ్ కిలో 25 నుండి 35 రూపాయలు, బజ్జీ మిరపకాయ కిలో 45 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక పచ్చిమిరపకాయల విషయానికి వస్తే కిలో పచ్చిమిరపకాయలు 50 నుండి 60 రూపాయల దాకా పలికాయి. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 40 నుండి 60 రూపాయలు పలికాయి. గోరు చిక్కుడ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 35-40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక సొరకాయ విషయానికి వస్తే కిలో సొరకాయ 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. పచ్చి శనక్కాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 40 నుండి 55 రూపాయల దాకా పలికాయి. ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 40 నుండి 42 రూపాయలు పలికాయి. పన్నీర్ కాకర కిలో 45 రూపాయల దాకా పలికాయి. అవి కాకరకాయ కూడా క్వాలిటీ, సైజు మరియు బాక్స్ ఐటమా సంచుల ఐటమా దాన్ని బట్టి కూడా రేట్లు అనేవి అమ్మడం అయితే జరిగాయండి. ఇక నూకల్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 22 రూపాయలు, ముల్లంగి కిలో 10 నుండి 15 రూపాయలు, దోసకాయ కిలో 20 నుండి 35 రూపాయల దాకా పలికాయి. చోచో కిలో 20 నుండి 25 రూపాయలు, పొట్లకాయ కిలో 20 నుండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. స్వీట్ పొటాటో కిలో 15 నుండి 23 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 18 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పలికాయి. నాటి టమాటో 25 కేజీల నాటి టమాటో వచ్చేసి మనకు 250 రూపాయల నుండి 350 పలికింది. ఇక హైబ్రిడ్ టమాటో మనకు 250 నుండి 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 30 రూపాయలు, నాటి ఎర్రగడ్డలు కిలో 30 నుండి 40 రూపాయల దాకా పలికాయి. అల్లం పాత అల్లం వచ్చేసి 100 రూపాయలతో ఉండి 120 రూపాయలు, కొత్త అల్లము 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. రెడ్ క్యాప్సికమ్ కిలో 10 నుండి 30 రూపాయలు పలికింది. ఇక 50 కేజీల క్యాబేజ్ బస్తా 200 నుండి 600 రూపాయల దాకా పలికాయి. బూడిద గుమ్మడికాయ కిలో 10 రూపాయల నుండి 12 రూపాయలు, తినే గుమ్మడికాయ కిలో 12 రూపాయలు, టెంకాయ కిలో 40 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 30 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక 50 కట్ల నాటి కొత్తిమీర వచ్చేసి 100-120 రూపాయలు, 50 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 50 నుండి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 నుండి ఉదయం 5-6 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తాము. నమస్కారం.